అందరు నమస్కారం అండి. ఈ వీడియోలో ఇద్దరు ఎదవల గురించి, ఇద్దరు సన్నాసుల గురించి మాట్లాడుకుందామండి. మొదటి ఎదవ కారుమూరి వెంకటరెడ్డి, రెండో ఎదవ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు ఎదవ సన్నాసి అంటున్నానంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. ఇంతకు ముందుగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఇష్టం వచ్చినట్టు ముదర మాటలు మాట్లాడుతున్నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఎదవ. ఆ మాట విన్న తర్వాత వాడికి మర్యాద ఇవ్వాలని గౌరవం కూడా, అంటే వాడికి మర్యాద ఇవ్వాలి గౌరవం ఇవ్వాలని ఆలోచన కూడా పోయింది వాడు మాట్లాడిన మాటలో విన్న తర్వాత. ముందు ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే ఎదవ ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వినిపిస్తా వినండి. వీడు ఈరోజు పొద్దున కొమ్మినేని డిబేట్లో కూర్చొని షార్ట్ కట్లో పేరు పెట్టుకుంటే తప్పేముంది, చంద్రబాబు నాయుడు గారిని సిబిఐ అనటం లేదా, రామారావు గారిని ఎన్టీఆర్ అనటం లేదా, అలాగే బాలకృష్ణ గారి గారిని ఎన్బికి అనడం లేదా, అలాగే తెలుగుదేశంని టీడీపీ అనడం లేదా, టీడీపీ అంటే షార్ట్ కట్లో పేరు పెట్టుకుంటే తప్పేముంది అని ఎదవ మాట్లాడుతున్నాడు. ఒకసారి వినిపిస్తా, ఒకసారి వినండి. ఈ మావిగన్ పేరు బాగాలేదు, మా అని పెడతారా, లేదంటే మీరు ఈ పేర్లు పెట్టుకోండి ఆ పేర్లు పెట్టుకోండి అంటారు కదా. పేర్లు అలానే పెడతారు కదా తెలియపోతే. చంద్రబాబు నాయుడు సిబిఐ అని ఎందుకు పిలుస్తున్నారు? చంద్రబాబు నాయుడు అనే అనాలిగా, సిబిఐ అని అనకూడదుగా. నందమూరి తారక రామారావు గారు అనాలిగా, ఎన్టీఆర్ అని అనకూడదుగా. నందమూరి బాలకృష్ణ అనాలిగా, ఎన్బీకే అని అనకూడదుగా. తెలుగుదేశం పార్టీ అనాలిగా, టీడీపీ అని అనకూడదుగా. నరేంద్ర మోడీ గారిని నమో అని ఎందుకు అంటున్నారు? చంద్రబాబు నాయుడు అని రేపు నుంచి సిబిఐ అని రాయొద్దు మీరు. పిచ్చి ముదిరిపోయింది వాళ్ళకి. కొమ్మినేని గారు, మీ పేరు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మీ షో పేరు ఎందుకు కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలి. దాంట్లో డౌట్ లేదు, కన్ఫామ్ వీళ్ళు పిచ్చి హాస్పిటల్లో తరమియటైంది. ఎవరే ఎదవా సావరే కారుమూరి వెంకటరెడ్డి. షార్ట్ కట్లు పేర్లు పెట్టుకుంటారా రాష్ట్రాలకి, రాష్ట్రాల్లో ఉన్న రాజధానికి షార్ట్ కట్లు ఉండవు. షార్ట్ కట్లు ఉండవు, పేర్లకు పెట్టుకుంటారు షార్ట్ కట్లు. అంతేగాని రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న రాజధానికి షార్ట్ కట్లు పేరు పెట్టుకోరు. పెట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. ఎవరైనా మీది మీది ఏ రాజధాని, మీ రాజధాని పేరు అంటే మాది మావి గన్ అంటే వాడు ఏమంటాడు తెలుసా? మావి గన్ అంటే అర్థం ఏంటి అని చెప్పేసి వాడు కిందకే పైగా తెలిసి వస్తాడు. అదే అమరావతి అని అంటే ఓ అమరావతి అనే అంటే ఒక రాజధాని పేరు చెప్పిన వెంటనే ఆ రాష్ట్రం గుర్తుకొస్తుంది. ఆ రాష్ట్రం గుర్తుకు రావాలి. రాజధాని అనే పేరు ఆ రాష్ట్రాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయినా సరే షార్ట్ కట్లు పెట్టుకోరు రాష్ట్రాలకి, లేకుంటే రాజధానికి షార్ట్ కట్లు పెట్టుకోరు. ఏ రాష్ట్రంలో చూసుకో, తమిళనాడు కన్నా వెళ్ళు, లేకుంటే బెంగళూరు, లేకుంటే ముంబై, ఎక్కడికన్నా వెళ్ళు, షార్ట్ కట్లు పేర్లు ఉండవు రాజధానులకి. అలా పెట్టుకోరు. అలా పెట్టుకుంటే జనాలు అసహిస్తారు, చీకొడతారు. ఎదవా తెలుసుకో, పేర్లకు పెట్టుకుంటారు, ఆ రాజధానులకు పెట్టుకోరా అని చెప్పి ఈ సన్నాసి మాటలు మాట్లాడొద్దు. అరే దారిని పోయేవాడు నీది మావిగన్ అనే రాష్ట్రం బాగుంటుందా, లేకుంటే అమరావతి రాజధాని బాగుంటుందా, లేకుంటే మావిగన్ అనే రాజధాని బాగుంటుందా అని అంటే ఎవరినైనా కానీ మావిగన్ అంటే అదేం పేరు, అదే దిక్కుమల్లి పేరు. అమరావతి చాలా చాలా అద్భుతంగా ఉంది, పవిత్రంగా ఉంది. అమరావతి ఒక తల్లి ఫీలింగ్ కలుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా అంటారు. అమరావతి పేరు వింటేనే ఒక తల్లి ఫీలింగ్ కలుగుతుంది. అదే మావి గన్ అనే పేరు వింటే ఎలా ఉంటుంది తెలుసా? అదే చెప్పారు కదా, దెందులూరిని కలిపి అది, లేకుంటే పులివెందల్ని, లేకుంటే పులివెందల కడప రెండు కలిపి గుంటూరుని ఒంగోలు ఒంగు అద్దవల్లారా సిగ్గుందరు అసలు. మీకు పేర్లు ఎలా పెడతారో కూడా తెలియదు మీకు. ఈడు ఒక ఎదవ, ఈడు ఎదవే, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంకొక ఎదవ ఉన్నాడండి, అదే సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ఎదవ, ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తా వినండి. ఏమన్నాడు చెప్పు చెప్పు. ప్రతి రూపాయ ఖచ్చితంగా చిన్నపాటి ఇది కూడా లేకుండా వితౌట్ పిల్ఫరేజ్ చేర్చడం ఎట్లా, ఎక్కడికి చేరాలను, అలాగే రియల్ ధర్మకర్తలు ట్రస్టీలు ఎట్లా చేయాలను అది చేయడం ఎట్లా, దీని మీద దృష్టి పెట్టాడు. అందుకోసం ఇది కష్టం అనేది అసాధ్యం అనేది చేస్తుంది. లేకపోతే ఎందుకు ఆయనకేం నిజంగానే తీయటనా?
తేటేరా మీకు నిజంగా తేటే. మీరు దూలగాళ్ళు కాబట్టి మీరు అధికారంలోకి రానప్పుడు అమరావతిని రాజధాని చేస్తాము, అమరావతిని హైదరాబాద్ కంటే గొప్పగా నిర్మిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మేము అమరావతి రాజధాని చేయము, మేము 3 రాజధానులకి వెళతాము అని వెళ్ళారు. కోర్టు మొట్టికాయలు వేయడంతో లేదు మేము 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుంటున్నాము, మేము 1 రాజధానికి వెళ్తాము, అది కూడా విశాఖపట్నం రాజధాని చేస్తామని చెప్పి అక్కడికి వెళ్ళారు. తర్వాత ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మావిగన్ అని ఒక పనికిమాలిన పేరు తీసుకొచ్చి మేము దీన్ని రాజధాని చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అసలైన తేటగాళ్ళు మీరు. అస్సలైన ఒరిజినల్ తేటగాళ్ళు అంటే మీరు. రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట, గంటకు ఒక మాట మాట్లాడుతున్నారు. మీ బతుకులకి ఏ రోజన్నా ఒక్క మాట మీద నిలబడ్డారా? ఒక్క మాట మీద ఏ రోజు కూడా మీ బతుకులకి, నీ బతుకు కానీ, మీ నాయకుడి బతుకు కానీ, లేకుంటే మీ పార్టీలో ఉన్న యదవల బతుకులకు కానీ ఏ రోజన్నా మీరు ఒక మాట మీద నిలబడ్డారా? మీ బతుకులకి, మీ సన్నాసు బతుకులకి చెప్పాలి. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పు, ఏ రోజన్నా ఒక మాట మీద నిలబడ్డారా మీరు? గౌరవం ఇద్దాం అనుకున్నా కానీ ఇలాంటి మాటలు విన్న తర్వాత గౌరవం ఇవ్వాలని ఆలోచన కూడా వెళ్తుందా మాకు? సిగ్గులేని ఎదవల్లారా. ఇంకో మాట మాట్లాడుతున్నారు, వినండి. చెప్పరా. నిన్న దీనికి మళ్ళీ అదే షో రిపీట్, మళ్ళీ ఆ మట్టి కుప్ప మీద పోయి పడుకుంటాడు. ఇదిగో అయ్యి మట్టి కుప్పలో పెంట కుప్పలో కాదురా ఎదవా, ఒరే మడ్డి ఎదవా, అయ్యి మట్టి కుప్పలో పెంట కుప్పలో కాదురా. అయ్యి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పుణ్య కేంద్రాల నుంచి తీసుకొచ్చిన మట్టి, పవిత్రమైన మట్టి. ఎదవా తెలుసుకో, మట్టి కుప్పలు కాదు. మట్టి కుప్పలకి అలాగే పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన మట్టికి చాలా తేడా ఉంది. ఆ మట్టిని గౌరవిస్తారు, దేవుడితో పూజిస్తారు. ఎదవా మడ్డి ఎదవా సిగ్గుండి మాడుతున్నారా? మట్టి కుప్పల మీద చంద్రబాబు గారు పడుకున్నారంట. అవి మట్టి కుప్పలు రా నీకు? ఇలాంటి మాటలు మాట్లాడితే కదండి మిమ్మల్ని అసహించుకునేది. ఇలాంటి పనికి మాలిన మాటలే కదండి మిమ్మల్ని తరిమి కొట్టేది. సిగ్గుందండి మీకు కొద్దిగా కూడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? సిగ్గు శరం వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మావిగా నేను ఒక పేరు తీసుకొచ్చి దాన్ని ప్రజల్లోకి పంపించాలని ప్రయత్నించారు. దాంట్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ చూసినా అసహించుకుంటున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు, అమ్మ నా బూతులు మింగుతున్నారు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఈరోజు బిఆర్ నాయుడు టాపిక్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేపిస్తున్నారు. ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి బిఆర్ నాయుడు టాపిక్ తీసుకొచ్చారు. ఈరోజు మన బతుకులంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, మాట మీద నిలబడము, మళ్ళీ భారీ డైలాగులు, మాట మీద నిలబడతాం, మడమ తిప్పాం, నా తిప్పాం. ఎందుకు ఇలాంటి మాటలు? ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి మాటలు? సిగ్గుందరా కొద్దిగన్నా సిగ్గు. మనిషి జన్మ ఎత్తినందుకు కాసంత సిగ్గుపడనరా. మన బతుకులంతా ఇలాంటి చెత్త బతుకు. నాకు ఇంతకంటే మిమ్మల్ని ఏం అనాలో అర్థం కాల, ఏం తిట్టాలో అర్థం కాల. సిగ్గు శరం లేదు, మానం మర్యాద లేదు, రోసం అంతకంటే లేదు, ఏమీ లేదు మన బతుకులకి. ఎదవల్లారా ఎక్కడ దాపరిచ్చారా మాకు? మా రాష్ట్రానికి పట్టిన దరిద్రంరా మీరు. అసలు మా రాష్ట్రంలో ఉండడమే మా రాష్ట్రంలో ఉండడమే మీరు ఉండడం వల్లే సగం దరిద్రం పట్టింది రాష్ట్రానికి. ఎదవల్లారా దిక్కుమాలి మాటలు మాట్లాడుతున్నారు. జై హింద్.